హలో ఫ్రెండ్స్, సెబీ అప్రూవల్ వచ్చి ఇప్పటికే కొన్ని నెలలు గడిచినా ఇంకా ఓపెన్ కాని కొన్ని ఐపీఓలు ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులు, కంపెనీ ఇంటర్నల్ ప్లానింగ్, వాల్యూషన్స్, ఇన్వెస్టర్ సెంటిమెంట్ లాంటి కారణాల వల్ల కొన్ని ఐపీఓలు డిలే అవుతూ వస్తున్నాయి అన్నమాట. అలాంటి కొన్ని కంపెనీల గురించి, వాటికి సెబీ అప్రూవల్ ఎప్పుడు వచ్చింది మరియు అవి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గోపి ఫైనాన్స్ తెలుగు. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియోలో చెప్పే సమాచారం పబ్లిక్ అందుబాటులో ఉన్న వెబ్సైట్స్ నుంచి మరియు రిపోర్ట్స్ ఆధారంగా మాత్రమే తీయబడింది. ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ అయితే కాదు. ఐపీఓ డేట్స్, అప్రూవల్స్, లాంచ్ టైమ్ లైన్స్ అనేవి కంపెనీ నిర్ణయాలు, మార్కెట్ కండిషన్స్, రెగ్యులేటరీ ప్రాసెస్ ఆధారంగా ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ముందు ఒక చిన్న బేసిక్ పాయింట్ అర్థం చేసుకున్నాం. మనం ఏదైనా కంపెనీ ఐపీఓ తీసుకురావాలంటే ముందుగా సెబీ డిఆర్హెచ్పి ఫైల్ చేస్తుందండి. సెబీ ఆ డాక్యుమెంట్స్, డిస్క్లోజర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ వంటివి పరిశీలించిన తర్వాత అబ్జర్వేషన్ ఆర్ అప్రూవల్ అనేది ఇస్తుంది. సాధారణంగా ఈ అప్రూవల్కి 12 months వ్యాలిడిటీ అనేది ఉంటుందండి. అంటే ఆ కంపెనీ 12 నెలల లోపు తన రిమైనింగ్ ఫార్మాలిటీస్ అన్నింటినీ ఫినిష్ చేసి ఐపీఓ లాంచ్ చేయాలి. లేకపోతే పరిస్థితిని బట్టి మళ్ళీ అప్డేట్ ఫైలింగ్ లేదా ఫ్రెష్ అప్రూవల్ కోసం ప్రాసెస్ అవసరం ఉంటుందన్నమాట. సో ఇప్పటికే సెబీ అప్రూవల్ వచ్చి కూడా ఇంకా ఓపెన్ కావాలని కొన్ని ఐపీఓ కంపెనీస్ లిస్ట్ అయితే మన దగ్గర ఉందండి. ముఖ్యంగా మే మంత్లో ఖచ్చితంగా రిలీజ్ అవ్వాల్సిన ఐపీఓలు లిస్ట్ ఒకసారి చూద్దాం అన్నమాట. ఫస్ట్ కంపెనీ ఇందులో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ. ఇది మనకి 26 December 2024లో డిఆర్హెచ్పి ఫైలింగ్ అనేది చేసిందండి. 8 May 2025 సెబీ అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఖచ్చితంగా మే మంత్లో ఈ ఐపీఓ రిలీజ్ అవ్వాల్సి ఉంది. బట్ స్టిల్ ఇప్పటికీ రిలీజ్ అయితే కాలేదు. లెట్ us see. అండ్ నెక్స్ట్ కంపెనీ క్యాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్ ఐపీఓ. ఈ కంపెనీ మనకి 9th January 2025లో డిఆర్హెచ్పి ఫైలింగ్ అనేది అయిందండి. 13th May 2025 సెబీ నుంచి అప్రూవల్ అయితే తీసుకుంది ఈ కంపెనీ. అండ్ నెక్స్ట్ జీసన్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ. ఈ కంపెనీ 14th January 2025లో డిఆర్హెచ్పి ఫైలింగ్ అయితే చేసింది. 14th May 2025లో సెబీ అప్రూవల్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ క్రెడిలా ఫైనాన్స్ సర్వీసెస్ ఐపీఓ. ఈ ఐపీఓ వచ్చి మనకి 1st Jan 2025 డిఆర్హెచ్పి ఫైల్ జరిగింది. 15th May 2025 అప్రూవల్ రావడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా ఈ కంపెనీ కూడా మనకి మే మంత్లో రావాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ హీరో ఫిన్కార్ప్ ఐపీఓ. ఇది 31st July 2024లో డిఆర్హెచ్పి ఫైలింగ్ అనేది జరిగింది. 22nd May 2025లో మనకి సెబీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఈ కంపెనీకి ముఖ్యంగా. నెక్స్ట్ ఫైనల్గా A1 స్టీల్స్ ఇండియన్ ఐపీఓ. ఇది 30th December 2024లో డిఆర్హెచ్పి ఫైలింగ్ చేయడం జరిగింది. 30th May 2025 సెబీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంపెనీ కూడా ఖచ్చితంగా మే మంత్లో అయితే రావాల్సి ఉంది. ఒకవేళ మే మంత్లో రాకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతం సెబీ అప్రూవల్ వచ్చి కూడా ఇంకా ఐపీఓ ఓపెన్ కానీ కొన్ని కంపెనీస్ సెబీ రూల్స్ ప్రకారం అప్రూవల్ వచ్చిన వెంటనే అంటే వచ్చిన 12 నెలల లోపు ఐపీఓ లాంచ్ చేయవలసి ఉంటుంది. అందువల్ల ఈ ఐపీఓలు May 2026 ఎండింగ్ లోపు ఓపెన్ కాకపోతే తర్వాత మళ్ళీ ఫ్రెష్ రెగ్యులేటరీ ప్రాసెస్ లేదా అప్డేటెడ్ అప్రూవల్ అవసరమయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే లాంచ్ ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే సెకండ్ అప్డేట్ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, సెకండ్ అప్రూవల్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. అందుకే ఐపీఓకి సెబీ అప్రూవల్ వచ్చిందంటే వెంటనే ఓపెన్ అవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. అప్రూవల్ ఒక స్టేజ్ మాత్రమే. దాని తర్వాత కూడా మార్కెట్ టైమింగ్స్, వాల్యుయేషన్, డిమాండ్, కంపెనీ స్ట్రాటజీ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫ్రెండ్స్, ఈ కంపెనీలో మీరు ఏ ఐపీఓ కోసం వెయిట్ చేస్తున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. తప్పకుండా సరదాగా మనతో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఐపీఓ అప్డేట్స్, అప్రూవల్ స్టేటస్, వీడియోస్, మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ గోపి ఫైనాన్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.